వెల్కమ్ టు VD91 న్యూస్. బంజారా హిల్స్ లో అరైవ్ అలైవ్ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ అవగాహన పెంపు కోసం పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేబీఆర్ పార్క్ సమీపంలో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో నిబంధనలను పాటించని వాహనదారులను ఆపి ట్రాఫిక్ డీసీపీ కాజల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఆమె నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమాన్ని నో ఫైన్ డేగా నిర్వహిస్తూ చలానాలు విధించకుండా వాహనదారులకు అవగాహన కల్పించారు. శిక్షల కంటే చైతన్యం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో భారీ కరాటే ఈవెంట్ కు సిద్ధం. హైదరాబాద్ లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు భారీ కరాటే ఈవెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు కరాటే విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఆల్వార్ పరిధిలోని వజ్రా ఎంక్లేవ్ లో తుది రిహార్సల్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి కరాటే మాస్టర్లు, విద్యార్థులు పాల్గొననున్నారు. వినూత్న రీతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ టీం హాజరవుతుందని, రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జయంత్ రెడ్డి, ఆర్గనైజర్ విఠల్ ప్రారంభించారు. మొత్తం తీసేస్తారు. టోటల్ ఓవర్ కాంటే ఎంతమంది ఉంటారు? ఒక రోజులకి ఒకరు అంటే 10 రోజులు అనుకో, 10 మంది కట్ చేస్తే ఓకే. అందరు కూర్చొని చూస్తున్నారు. 14, 15, 16, 17, 18, 2, 3, 4, 5, 6, 7, 8, chop, 9, 10. ఈరోజు ఒక 70 మెంబర్స్తోని జస్ట్ ప్రీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అని ఒకసారి ప్రాక్టీస్ చేయించడానికి వచ్చాను మేము. ఇది ఏంటంటే 26 రోజు యాక్చువల్ ఈవెంట్ అయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నుంచి మనుషులు వస్తున్నారు. వాళ్ళే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎంతమంది ఎలా చేస్తున్నారు. ఇవన్నీ కరెక్షన్ చేయడానికి 20 మినిట్స్ ఎలా చేయాలి, స్టార్ట్ ఫినిషింగ్, ఇక్కడ మధ్యలో ఆగకుండా కౌంటింగ్ సిస్టమ్ నుంచి మొదలైతే అక్కడ మూమెంట్స్ అందరికీ అయినా ఆ షౌటింగ్, ఆ మూమెంట్స్ పర్ఫెక్ట్, ఆ స్పీడు, ఆ పవరు, ఆ కాన్సన్ట్రేషన్ అన్నీ ఉన్నాయా లేదో చూసి నేను చెక్ చేయడానికి వచ్చిన. బట్ యాక్చువల్లీ 26 రోజు ఇదే పర్ఫార్మెన్స్ చేయాలి. మొత్తం ఆల్ ఓవర్ 2000 మంది మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా మన తెలంగాణ నుంచి వస్తుంది, బాంబే నుంచి ఒక టీం వస్తున్నది, విఠల్ దేశంలో వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. సో ఇది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే ఆ స్పెల్లింగే రాదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అడగండి అర్థమైందా. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈజ్ అటెన్షన్. చిన్న పిల్లలు ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ చేపించడం గొప్పతనం ఏకైనా. ఇక్కడ శ్రీకాంత్ శోభంతులు మొదలైతే మన విఠల్ దాకా, విఠల్ అంతా టోటల్ ఫైనాన్షియల్ అంతా మొత్తం టోటల్ అని చూసుకొని ఇక మేమంతా వాలంటరీ సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏదో చేయాలి, ఎందుకంటే ఇటువంటి అవకాశం దొరకడం కష్టం. ఈ రోజు 20 నిమిషాలు ఉంటుంది, అది ఒకసారి 3 గంటలు కూడా పోతుంది, 4 గంటలు కూడా పోతుంది. సో ఇది అందుకు మనము వీఆర్ ఆల్ సపోర్టింగ్ చేస్తున్నాం. మనం తెలంగాణ మనుషులమని, మన ఇండియన్ మనుషులని. అఫ్కోర్స్ మనం కంపేర్ చేయాలి, ఏంటి వరల్డ్ కంపేర్ చేయాలి. సో ఇండియా ఈజ్ ద గ్రేట్ అన్నప్పుడు ఎప్పుడు చేయాలి, ఇటువంటి అన్ని చిన్న చేసుకుంటూ పోతూనే ఉండాలి మనం, ఏదైనా. దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా 36లో ఉన్నది. సో దానికి కూడా మనం కరాటే నుంచి, తైకొండ నుంచి నేను విఠల్కి చెప్తాను, అందరినీ గ్యాదర్ చేయాలి, వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి మనం. 10 years బిఫోర్ ఒక 10 years తీసుకున్నాం అనుకో, 10 ఏళ్ళకి ఎలా తయారవుతారని. సో ఈ ఈవెంట్ కోసం అంటే మేము గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో
26 రోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పీపుల్ ఆర్ కమింగ్. సో అక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాము విత్ 2000 మెంబర్స్తోని. మొత్తం అన్ని స్టైల్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే, తైకోండో, అన్ని స్టైల్స్ వాళ్ళందరూ ఇదే మూమెంట్ చేస్తారు. నన్ స్టాపింగ్ 20 మూమెంట్స్ ఉంటాయి, 1 to 20 మూమెంట్స్ ఉంటాయి. అలాగా 20 minutes నన్ స్టాపింగ్ పవర్ ఆ స్పీడ్తో చేయాలి. సో ఈ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. అందరు కోచ్లు అందరికీ పెద్ద హార్ట్తో ఓకే ఇది ఒక మంచి ఈ టోర్నమెంట్ ఒక సిస్టమ్ ఒక డిఫరెంట్ ఈ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అలాగే ఇది ఒక సిస్టమ్ కూడా చేయాలని విటాలు అదొక ఇనిషియేషన్ తీసుకొని సార్ సాధ్యం చేద్దాం సార్, ఎంత కాస్ట్ అయినా సరే మనం చేద్దాం సార్ అని. ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ కూడా బాగా హెవీగా పైసలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఫెయిల్ అయినా కూడా అంత లాస్ అవుతుంది. మార్నింగ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చిన ప్రతి కోచ్కి అండ్ మాస్టర్స్కి అండ్ పేరెంట్స్కి ఎవ్రీబడి. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ద లార్జెస్ట్ కరాటే డిస్ప్లే 26 ఏప్రిల్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది. గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ బై ద జేఆర్ సార్. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కనబడుతున్న డిస్ప్లే మీద ఇంత మనం కనబడుతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా ఉంది. సో వాళ్ళు మేము ద లార్జెస్ట్ కరాటే డిస్ప్లే కటా అనే దానికోసమే టైటిల్ కోసం 20 రోజులు సార్ వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ టీం సుమన్ సార్ కానీ వాట్ ఎవర్ హూ ఎవర్, దీనికి పెద్ద బ్యాక్గ్రౌండ్గా పెద్ద నెట్వర్క్ ఉంది. సో దే ఆల్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ దేర్ వర్క్. అండ్ వన్ థింగ్, a small intimation to each and everybody from the all states, those who are coming here. Almost teams వస్తున్నాయి, ఒక 6 states నుంచి వస్తున్నాయి. సో ఆపర్చునిటీస్ విల్ కమ్ రేర్, సో గ్రాబ్ ఇట్, అది ఒకటి చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. 26 all we have to meet at Gachibowli Indoor Stadium, Hyderabad. Thank you all here for coaches and parents and each and every all the students. Thank you sir. Thank you. ఉప్పల్ ప్రెస్ క్లబ్ 2026 డైరీ ఆవిష్కరణ ఘనంగా. ఉప్పల్ ఏప్రిల్ 19 జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని సూచించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా 2026 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఫ్లాట్లు, ఇళ్ల వంటి పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్న ఒకసారి అందరు స్టడీగా పట్టుకోండి. ఓకేనా కొంచెం వెనుకకి రా అన్న. ఓకే, రెడీ రెడీ. నెక్స్ట్ విద్యార్థులను సన్మానించుకునే కార్యక్రమం ఒక 5 minutes అయిపోతుంది. ముందుగా ఎమ్మెల్యే గారిని జర్నలిస్టులు కిషోర్ దిశ ఉన్న వ్యక్తులు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని తప్పుగా చూపించడం, మంచి చేసిన వాళ్ళని మంచిగా చూపిస్తే మీకు కూడా మంచి సమాజంలో మంచి విలువ ఉంటుందనేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు అధికారులకి అలాగే ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి సమస్య పట్ల ప్రతిదీ కూడా మీరు చూపిస్తే సమాజంలో మంచి పేరు ఉంటుంది. అలాగే నాయకులు కూడా ఎవరైతే మీరు నిజమైన తప్పులు ఎవరైనా చేస్తే కూడా మీరు ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా వివరించాలి. ఆ బాధ్యత తీసుకొని మీరందరూ కూడా సమన్వయం చేయాలనేసి ఈ వేదిక ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమిటి ఎవరని ఇస్తారు, ఏదైనా అవసరం ఉంటే వచ్చి పనిచేస్తారు. మీరే 3-4 అంటే బ్రేక్ అయిపోతే మీకే కష్టమవుతుందని చెప్పి మళ్ళీ ఒక్కసారి అది కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, ఈ బగాయత్ ప్లేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉప్పల్కు సంబంధించిన రైతులది జాగా, వాళ్ళకి ఈరోజు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈసారి ఎంఎంసీ ఆఫీసు ఇక్కడనే బగాయత్లే వస్తుంది. కాబట్టి సీఎం గారు 99% నెక్స్ట్ వీక్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము అసెంబ్లీలో జరిగేటప్పుడు అన్నాడు ఫస్ట్ వీక్ తర్వాత వస్తాను అని చెప్పి. కాబట్టి ఆ రోజు
రైతులకు సంబంధించింది నేను డెఫినెట్గా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తా. మీరు ఏమేమి అడుగుతున్నారన్నా మీరు డెఫినెట్గా మీరు రైటింగ్లో పేపర్లో తీసుకురండి. నేను సీఎంని కల్పించే బాధ్యత నాది. కల్పించి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే పోతే ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్లో చెప్పుకోనికి కాన్స్టిట్యున్సీ పేరుంది కానీ ఉప్పల్లో ఏమీ లేవు. ఈ ఎంఎంసీ ఆఫీస్ కూడా నేను 4 సార్లు సీఎం గారిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీలు ఉండి కూడా నేను పోయి కలుస్తున్నానంటే ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీలోనే మేము మా అన్న ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, మీ అందరికీ కూడా తెలుసు. నేను ఆ పాత రిలేషన్స్ పెట్టుకొని నేను ఈ రోజు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ ఎంఎంసీ ఆఫీస్ కూడా తేవడము ఉప్పల్కి ఒక గొప్ప పేరు వస్తుందనే ఉద్దేశంతో వీటికి తేవడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసి సరే ఎవరు చెప్పుకున్నా నాకేం బాధ లేదు, ఎవరైనా కూడా చెప్పుకొని నాకేం బాధ లేదు. కాబట్టి అదొకటే కాకుండా ఉప్పల్లో నల్ల చెరువు, అట్లే పోతే రామంతపూర్లో పెద్ద చెరువు, కాపురాలో కాపురా లేకు, అదొకటి హెచ్ఎంటీ నగర్ చెరువు, వీటికి కూడా 150 కోట్లు సుమారు శాంక్షన్ చెప్పడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం ఇంత పెద్దన విజయవంతం చేసినందుకు మా జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఒక వేదిక కోసమే ఏర్పాటు చేసిన ఈ మా ప్రెస్ క్లబ్ మాత్రమే కానీ అంటే జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించడానికి వేదిక మాత్రమే ఈ ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా. సాధ్యమైనంత వరకు జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చేస్తాను. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి అలాగనే ఇతర వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు డైరీ ఇనాగ్రేషన్కి పిలవడం జరిగింది. మా కిషోరన్న, నరసింహారెడ్డి అన్న, కిషోరన్న ప్రెసిడెంట్ కావడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే 2-3 గ్రూపులు అక్కడ కాపురాలు అదే జరిగింది, ఉప్పల్ అదే జరుగుతుంది కాబట్టి ముంగటనన్నా ఇంకా ఈ గ్రూపులు దాటి ఇంకా ముంగడు పోని దాన్ని కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ క్లబ్ సంబంధించిన వాళ్ళకి లాస్ట్ టైం వీళ్ళకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది 2009లోనో 9-10 మధ్యన. ఇప్పటిదాకా కూడా వాళ్ళ ప్లాట్లు రాలేదు ఇంతవరకు. కాబట్టి ఈసారి నేను 100% అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్లాట్లు వచ్చేటట్టు చూస్తాను. ఎవరికైతే లేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్, ఎవరైతే ఇంతకుముందుకు ఇంక్లూడ్ కాలేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ సోదరులకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళ సొంత పనులు ఉన్నా ఏ పనులు ఉన్నా కూడా నాతోటి ఏ పని అయినా కూడా నేను డెఫినెట్గా ప్రెస్ సోదరులకు అందరు కూడా పనిచేస్తానని చెప్పుకుంటున్నాను. అలాగనే లాస్ట్ ఇయర్ సురేష్ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆ దినము అంటే అతనికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు ఉండేవి. మేమందరం కూడా అంటే అందరు కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా అక్కడ ఉండి అందరం కూడా డొనేట్ చేస్తే సుమారు 8-9 లక్షలు రావడం జరిగింది. అంటే యూనిటీగా ఉంటేనే ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి దయచేసి సోదరులకంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరు యూనిటీగా ఉండి బాగా పనిచేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మేము భయపడాలి లీడర్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే మమ్మల్ని చూస్తే మీరు భయపడే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ముంగటనన్నా మీరు నా రిక్వెస్ట్ మీరు మిమ్మల్ని చూస్తే మేము భయపడేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ క్లబ్ ఉప్పల్ క్లబ్ మీడియా వాళ్ళకి. అలాగనే ఇంకా అంటే పక్కన ఇంకో 2 వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళిద్దరు కలిసిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఫ్యాటీ లివర్ పై నిపుణుల హెచ్చరిక. వరల్డ్ లివర్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సాహో కాలేయ ఆరోగ్యంపై అవగాహన అత్యవసరమని తెలిపారు. భారతదేశంలో ప్రతి 3 ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని వెల్లడించారు. గతంలో మద్యం వల్ల వచ్చే వ్యాధిగా భావించిన ఫ్యాటీ లివర్ ప్రస్తుతం డయాబెటీస్ మరియు ఒబెసిటీ కారణంగా ఎక్కువ వస్తోందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్కి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్యాటీ లివర్ అనేది ఒకే అవయవ సమస్య కాకుండా శరీరంలోని మెటాబాలిక్ సమస్యలకు సంకేతమని తెలిపారు. డయాబెటీస్, ఒబెసిటీతో కలిసి ఇది మెటాబాలిక్
ట్రయడ్గా మారి హృదయ కిడ్నీ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. నివారణలో భాగంగా అధిక కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ప్రోటీన్ ఆహారం పెంచడం, బరువు నియంత్రణలో ఉంచడం ముఖ్యమని సూచించారు. ముందస్తు గుర్తింపు కోసం AI వంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వరల్డ్ లివర్ డే ఉంది. అంటే మన లివర్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనము దీంట్లో ఇవాళ చేసిన ప్రోగ్రామ్లో మెసేజ్ ఏముందంటే లివర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఆల్దో వీ కన్సిడర్ హార్ట్ as the center of the entire life, but liver is equally important. లివర్లో ఏముందంటే many metabolic processes go on in the liver, and many liver synthesizes many proteins. సో ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్న లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఒబెసిటీ, అంటే ఉపకాయం ఎక్కువ ఉండడం వల్ల అందరిలో ఉపకాయం పెరగడం వల్ల లివర్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ అంటారు దీనికి. ఫ్యాటీ లివర్ డిజీజ్ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం, కానీ వీఆర్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. బికాజ్ ఏముందంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ మీద ఎఫెక్టే కాకుండా హార్ట్ మీద, డయాబెటీస్ మీద అండ్ వేరియస్ అదర్ కాంప్లికేషన్స్ రావడంలో ఈ ఫ్యాటీ లివర్ వలన జరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ ఉంటుంది డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజ్ మీద, అన్నిటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ నాట్ ఓన్లీ దీస్ ప్రాబ్లమ్స్ బట్ దే ఆల్సో ఎండ్ అప్ విత్ liver problems like cirrhosis of liver and cancer in the liver. So liver fat accumulation is a very important problem that has to be understood. అంటే చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, వాళ్ళు దాని గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వలన దాని గురించి ఎక్కువ వరి చేయకుండా, ఎక్కువ దాని గురించి కేర్ చేయకుండా ఉంటారు. కానీ ఆ ప్రాబ్లం అట్లా స్టార్ట్ అయ్యి can end up with diabetes, it can end up with various complications of diabetes, heart disease. So it is important that everybody stays fit, loses weight and reduces liver fat, that is the fatty liver. So ఇది ఇవాళ చేస్తున్న ప్రోగ్రాంలో మనం ఇచ్చిన మెసేజ్ ఫ్రమ్ ఐడియా క్లినిక్స్ అండ్ ఐడియా ఫౌండేషన్ నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం, అందరికీ దీని గురించి అవగాహన ఇంక్రీజ్ చేయడం కోసం చేస్తున్నాను. శ్యామ్, నేను ఐడియా క్లినిక్స్ ఐడియా ఫౌండేషన్ తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు. వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తున్నాం. దీన్ని పబ్లిక్ అవేర్నెస్ ఈవెంట్ లాగా చేస్తున్నాం. ఫ్యాటీ లివర్ అనగానే చాలామందికి కంగారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో, బ్లడ్ టెస్ట్లో, లివర్ టెస్ట్లో కొంచెం అబ్నార్మాలిటీ కనపడంగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాటీ లివరు చాలామంది ఆల్కహాల్ వల్ల వస్తుంది అనుకుంటారు లివర్ పాడవడం. ఈ మధ్య షుగరు, ఊబకాయం, ఒబిసిటీ, డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ చాలా కామన్ అయిపోయింది. ఆల్కహాల్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఇండియాలో మనకి షుగర్ వల్ల, ఊబకాయం వల్ల, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మన జీవన విధానం మార్చుకోవాలి, బరువు తగ్గాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం పీరియాడిక్గా మనం పరీక్షలు చూసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మేము ఈరోజు ఐడియా ఫౌండేషన్, ఐడియా క్లినిక్స్ తరఫున ఒక పబ్లిక్ ఈవెంట్, అంటే మేము ఇండియాలో టాప్ డాక్టర్లు, డాక్టర్ శరత్ పుట్ట గారు లివర్ స్పెషలిస్ట్ అపోలోలో, అలానే వేరే వేరే హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఎండోక్రినాలజిస్టులు, సిటీ సర్జన్లు అండ్ ఉస్మానియా సూపరింటెండెంట్ అండ్ ఎండోక్రైన్ సొసైటీ పాస్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ సైంటిఫిక్ ఈవెంట్ లాగా ఈ ప్రోగ్రామ్ చేశాము. సో దీనివల్ల మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి అనేది మా ఉద్దేశం. ఫ్యాటీ లివర్ అన్నది చాలామందికి బ్లడ్ టెస్ట్లో కానీ, అల్ట్రాసౌండ్లో కానీ బయటపడుతూ ఉంటుంది. అంటే మనం జనరల్గా ఈ మధ్య స్కాన్ చేసుకున్న, బ్లడ్ టెస్ట్ చేసుకున్న, లివర్ పరీక్షలో కొంచెం అబ్నార్మాలిటీ వస్తుంది. సో ఇది పెద్ద రాగానే చాలామంది, కొంతమంది ఏమో పట్టించుకోరు, కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. సో రెండు మంచిది కాదు. ఒకటేమో అది ఎందుకు వచ్చింది అన్నది డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి లైఫ్ స్టైల్ మెజర్స్, లైఫ్ స్టైల్ అంటే ఆహారంలో మార్పులు, మనం
ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి, కార్బ్ కంటెంట్ తగ్గించుకోవాలి, బరువు తగ్గాలి. ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్ అంటాం, అంటే పొట్ట చుట్టూర కొవ్వు. మనకందరికి ఇండియాలో మనం వీఆర్ కాల్ లీన్ ఫ్యాట్ ఇండియా. చూడటానికి సన్నగా ఉంటాం కానీ మనందరికీ పొట్టలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన మజిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఫ్యాటీ లివర్ రివర్స్ చేయొచ్చు. In all the aspects that we just discussed, that is going to make it in terms of if Dr. Sharad agrees. That's right. Only this, I think just a message for maybe everybody and perspective at the end of the line, because they'll be doing the scans. So what do you suggest a key message? Radiology wise, you've got 3 messages. One is ultrasound, one is CT, one MRI. Please use the morality judicious session for the right treatment option. Thank you. చిత్తూరు నగరంలో చిరుతపులి సంచారం కలకలం. చిత్తూరు నగరంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దొడ్డిపల్లి పరిధిలోని జగనన్న లేఅవుట్లో గత 3 రోజులుగా చిరుత కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయిన చిరుతపులి కనిపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి రానున్న ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ టీం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మెయిన్ వైల్ స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. హయత్ నగర్ ఆలయంలో దొంగల బీభత్సం. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని తొర్రూరు రంగనాథ స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళల్లో ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు 2 హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ సిబ్బంది ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పైకి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు గ్రిల్లువి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోరు ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనిల్ గారికి అందరికీ తెలిసి. మల్కాజ్గిరిలో బ్రాహ్మణ భవనానికి ఎకరం ప్రభుత్వ భూమి కేటాయింపు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించింది. ఈ సందర్భంగా ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్స్ లో బ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞత అభినందన సభను నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ IBR కృష్ణారావు హాజరయ్యారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు కృషితోని భూమి కేటాయింపు సాధ్యమైందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆయన మీ పేరు తలుస్తుండు మోహన్ రావు నా పేరు తలుస్తున్నాడు మీరు ఏదో జగదీష్ అన్న జర వెనక జరుగు అన్నా జగదీష్ అన్న ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్, బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.